తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సూర్యాపేట చోరీ కేసు ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సంతోషి జ్యువెలర్స్ ను దొంగలు దోచేశారు. చోరీకి గురైన సొత్తుపై ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదని అంటున్నారు. మొదట 8 కిలోలని చెప్పి కూడా యజమాని చెప్పాడు. సాయంత్రానికి అది 9 కిలోలని కూడా ప్రకటించడం జరిగింది. సుమారు 3 కేజీల చోరీ అయిందని కూడా ఎస్పీ చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ లో దొంగల దృశ్యాలు కూడా రికార్డ్ అయినట్లుగా తెలుస్తోంది. చోరీ చేసింది యూపీలోని కబూతర్ గ్యాంగ్ గా కూడా డౌట్ వ్యక్తం చేస్తున్నారు. షాపుకు కూతవేటు దూరంలోనే అద్దెకిల్లు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. రాత్రి 12 గంటలకు దుకాణంలోకి ఎంట్రీ ఇచ్చారు. చోరీ చేసి 3 గంటల పాటు వాటాలు పంచుకున్నట్లుగా తెలుస్తోంది. యూపీకి 2 బృందాలు వెళ్లినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. సూర్యాపేటలోని సంతోషి జ్యువెలర్స్ చోరీ కేసులో నిందితులు కనిపిస్తున్నారు. మరి వారిని పోలీసులు పట్టుకుంటారా? దొంగలను అరెస్టు చేయడానికి యూపీ వెళ్లిన పోలీసులు ఒట్టి చేతులతో వస్తారా? దొంగల చేతులకు సంకెళ్లు వేసి ఈడ్చుకొస్తారా? అలాగే సంతోషి జ్యువెలర్స్ లో దొంగలు దోచేసిన సొత్తెంత? 18 కిలోలా లేక 9 కిలోలా? ఎస్పీ చెప్పినట్టు 3 కిలోలా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సూర్యాపేట ప్రజలను మైండ్ తొలిచేస్తున్నాయి. ఆదివారం రాత్రి సాయి సంతోషి జ్యువెలర్స్ లో పడ్డ దొంగలు బాత్రూం గోడకు కన్నం పెట్టి లోపలికొచ్చి బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ చోరీని గమనించిన యజమాని షాప్ ను పరిశీలించి మొత్తం 18 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లుగా మొదట ప్రకటించారు. కానీ సాయంత్రానికి అది 9 కేజీలుగా చెప్పాడు. పోలీసులు మాత్రం సుమారు 3 కేజీలకు చోరీ అయినట్టుగా కూడా భావిస్తున్నారు. దీంతో చోరీకి గురైన సొత్తెంత అనేది మాత్రం ఇప్పుడు సందేహంగా మారింది. మరోవైపు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించడం జరిగింది. యూపీకి చెందిన కబూతర్ గ్యాంగ్ గా అనుమానిస్తున్నారు. 2 నెలలుగా షాపుకు కూతవేటు దూరంలోనే గది అద్దెకు తీసుకుని ఉన్నట్లుగా కూడా సమాచారం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడుతున్నామంటూ కూడా గదికి తీసుకుని రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ చోరీకి పాల్పడ్డారు వీరు. బాత్రూం గోడకు కన్నం పెట్టి లోపలికొచ్చిన దొంగలు గ్యాస్ కటర్ సాయంతో లాకర్లు ధ్వంసం చేసి భారీగా గోల్డ్ ను దోచేయడం జరిగింది. అనంతరం 3 గంటల పాటు వాటాలు వేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల కోసం సూర్యాపేట పోలీసులు యూపీకి వెళ్లారు. మరి వారు దొరుకుతారా లేదా అన్నదైతే చూడాల్సిన అంశం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిరంజన్ రెడ్డి అందిస్తారు. నిరంజన్ రెడ్డి, సూర్యాపేట చోరీ కేసు సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెక్కి ప్రకారమే ఈ చోరీ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి దానికి దాదాపు ఒక కంక్లూజన్ కి అయితే పోలీసులు వచ్చారు. కేవలం యూపీ చెందిన కబూతర్ గ్యాంగ్ గానే ఈ చోరీ చేసిన వ్యక్తులు కబూతర్ గ్యాంగ్ సభ్యులుగానే పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనాకు వచ్చిన పరిస్థితుంది. ఓకే, సీసీ కెమెరా ఫుటేజ్ కూడా లభించింది. సీసీ కెమెరాలో క్లియర్ గా వీళ్ళంతా కూడా పాత నిరసనలుగా తెలుస్తుంది. వీళ్ళు మొన్న రాత్రి ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారుజామున ఈ చోరీకి పాల్పడ్డారు. 12 గంటల సమయంలో జ్యువెలరీ షాప్ లోకి దూరిన వ్యక్తులు 3 గంటల సమయంలో 3 గంటల 49 నిమిషాల సమయంలో తిరిగి వాళ్ళు చోరీ చేశారు. గోడ కన్నాలు వేశారు. అక్కడ నుండి వాళ్ళు వాటాలు పంచుకున్నారు. నగదు దాదాపు 18 లక్షల నగదు రూపాయలు, అదేవిధంగా బంగారం, ఇదంతా కూడా వాటాలు పంచుకొని యథేచ్ఛగా దర్జాగా వెళ్లిపోతున్న దృశ్యాలైతే సీసీ కెమెరాకు చిక్కాయి. సుమన్ టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. సో ఇదంతా కూడా కేవలం యూపీకి చెందిన ముఠాగా వీళ్ళైతే గుర్తించారు. ప్రస్తుతం యూపీకి 2 పోలీసు బృందాలు సూర్యాపేట నుంచి వెళ్లిన పరిస్థితుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, సూర్యాపేట నుంచి ఏ రహదారి నుంచి వెళ్లారు, ఎయిర్పోర్ట్ లో వెళ్లారా, రైల్వే స్టేషన్ ద్వారా వెళ్ళారా, మొత్తం కూడా ఒక 2 టీములు మాత్రం ఓన్లీ సీసీ కెమెరా ఫుటేజ్ ని వెతుక్కుంటూ అదే పని మీద ఉన్నాయి. మరో 2 టీములు యూపీకి వెళ్ళాయి నిందితుల ఆచూకీ కోసం. సో మరి వాళ్ళని పట్టుకొస్తారా లేకపోతే ఉత్త చేతులతో తిరిగి వస్తారా అనే సందేహం మాత్రం కొనసాగుతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇది దాదాపు ఈ ఘటన జరిగిన ప్రదేశానికి కేవలం 50 మీటర్ల దూరంలోనే వీళ్ళు ఒక పాడుబడిన ఇంట్లో అద్దెకు ఉండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ అద్దెకు ఎవరైతే అద్దెకు దిగారో వాళ్ళు అద్దె ఇచ్చే క్రమంలో మేము ఫాస్ట్ ఫుడ్ ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఫాస్ట్ ఫుడ్
కోసమే యూపీ నుంచి ఇక్కడికి వచ్చామని కూడా వాళ్ళు నమ్మబలికారు. సో వీళ్ళని నమ్మిన యజమాని కూడా వాళ్ళకు అద్దెకి ఇవ్వడం జరిగింది. అద్దెకు ఉంటుంది దాదాపు 45 రోజులుగా రెక్కి నిర్వహించారు. అసలు దీన్ని ఎట్లా దోచుకోవాలి, ఎక్కడి నుంచి కన్నాలు వేయాలి అన్న మొత్తం ప్లాన్ మొత్తం కూడా 45 రోజుల పాటు సీన్ టు సీన్ వాళ్ళు రెక్కి నిర్వహించిన అనంతరమే తమ ప్రణాళికనైతే రూపొందించారు. అయితే వీళ్ళు అందరూ కూడా యువకులుగా తెలుస్తుంది. 30 నుంచి 35, 40 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులుగా వీళ్ళైతే తెలుస్తా ఉంది. వీళ్ళందరూ కూడా ఫిట్ గా ఉండడం కూడా వీళ్ళ చోరీకి సులువుగా అయిపోయింది. సో ఎటువంటి అలజడి లేకుండానే కేవలం 3 గంటల్లోనే వాళ్ళ పనిని ముగించుకుని దర్జాగా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి అయితే పోలీసులు ఇంకా కూడా వాళ్ళ కోసం అయితే ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికైతే వాళ్ళ ఆచూకీ లేదు. రెండు బృందాలు ఈ రోజు తెల్లవారుజామునే యూపీకి బయలుదేరి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. దానికి అంటే షాప్ అధికారి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 2 మాటలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి 18 కిలోలని, ఒకసారి 8 కిలోలని, ఒకసారి 9 కిలోలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, దాంతోపాటుగా కబూతర్ గ్యాంగ్ గురించి ఏం చెప్తున్నారు, గతంలో కూడా వీళ్ళు ఏమన్నా ఇక్కడ చోరీలు చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయా, ఏమంటున్నారు నిరంజన్? అయితే ఇక్కడ షాప్ యజమాని చెప్తున్న మాటలు కూడా పోలీసులకు కొంత అనుమానాలకు దారితీస్తా ఉంది. అయితే నిన్న చోరీ జరిగిన సమయంలో 18 కేజీలు అని చెప్పిన యజమాని ఆ తర్వాత 9 కేజీలుగా చెప్పారు. మళ్ళీ జిల్లా ఎస్పీ మాత్రం కేవలం 3 కేజీల లోపే ఆభరణాలు పోయాయని చెబుతా ఉన్న పరిస్థితి. అయితే ఇందులో ఏది నిజమనేది విషయం అయితే పోలీసుల విచారణ తెలిస్తే పోలీసులు యజమాని పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా తమ విచారణ అయితే ముమ్మరంగా కొనసాగిస్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే కబూతర్ గ్యాంగ్ ఉందో ఈ గ్యాంగ్ సంబంధించి దాదాపు వీళ్ళు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు చెప్తున్నారు. వీళ్ళు ఎక్కడ కూడా గోడకు కన్నాలు వేసి దోచుకెళ్లడం వీళ్ళ స్పెషాలిటీ. ఆ దోచుకునే క్రమంలో ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా చేయడమే వీళ్ళ స్పెషాలిటీ. సో నిన్న మనం చోరీ జరిగిన విషయాన్ని గమనించే కనుక నిన్న వాళ్ళు 12 గంటల 1 నిమిషానికి జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళిన వెంటనే కన్నాలు వేసి ఫస్ట్ మొదటగా సీసీ కెమెరా ఫుటేజ్ నే కవర్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ లో ఎటువంటి దృశ్యాలు తమ చోరీ చేస్తున్న దృశ్యాలు రికార్డు కాకుండా వాటర్ మగ్గును కప్పిఉంచిన పరిస్థితి ఉంది. సో వీళ్ళంతా కూడా గతంలో పలు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి తరహా చోరీలు చేసి భారీగా ఏటీఎం సెంటర్లు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, జ్యువెలరీ షాపులు లూటీ చేసిన పరిస్థితి ఉంది. సో అదే కోణంలో పోలీసులు విచారణ జరిపితే అదే దానికి తోడు సీసీ కెమెరా ఫుటేజ్ దృశ్యాలను కనిపిస్తే వీళ్ళంతా కూడా పాత నిరస్తులుగా పోలీసులు గుర్తించారు. వాళ్ళ స్వస్థలాలకు అయితే 2 బృందాలు ఇప్పటికే ఇక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్ నిరంజన్. సూర్యాపేటలోని సంతోషి జ్యువెలర్స్ చోరీ కేసులో నిందితులు కనిపిస్తున్నారు. మరి వారిని పోలీసులు పట్టుకుంటారా? దొంగలను అరెస్టు చేయడానికి యూపీ వెళ్లిన పోలీసులు వట్టి చేతులతో వస్తారా? దొంగల చేతులకు సంకెళ్లు వేసి ఈడ్చుకొస్తారా? అలాగే సంతోషి జ్యువెలర్స్ లో దొంగలు దోచేసిన సొత్తెంత? 18 కిలోల లేక 9 కిలోల? ఎస్పీ చెప్పినట్టు 3 కిలోల? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సూర్యాపేట ప్రజలు మైండ్ తొలిచేస్తున్నాయి. ఆదివారం రాత్రి సంతోషి జ్యువెలర్స్ లో పడ్డ దొంగలు బాత్రూమ్ గోడకు కన్నం పెట్టి లోపలికొచ్చి బంగారాన్ని ఎత్తుకెళ్లిన సిచ్యువేషన్స్, అలాగే ఈ చోరీని గమనించిన యజమాని షాపును పరిశీలించి మొత్తం 18 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్టు మొదట ప్రకటించాడు. కానీ సాయంత్రానికి 9 కేజీలుగా చెప్పాడు. పోలీసులు మాత్రం సుమారు 3 కేజీల వరకు చోరీ అయినట్టుగా కూడా చెప్తున్నారు. దీంతో చోరీకి గురైన సొత్తు ఎంత అనేది మాత్రం ఇప్పుడు సందేహంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు సీసీ కెమెరాల ఆధారంగా కూడా నిందితుల్ని గుర్తించారు. ఆ విజువల్స్ కూడా మనం కెమెరాలో చూస్తున్నాం. ఇదంతా కూడా వాళ్ళు దాదాపుగా 3 గంటల్లో దోచేసి పంచుకొని కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ గ్యాంగ్ కూడా యూపీకి చెందిన కబూతర్ గ్యాంగ్ గా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. 2 నెలలుగా షాపుకు కూతవేటు దూరంలోనే గది అద్దెకు తీసుకొని కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ స్థానికుల సమాచారం ప్రకారం కూడా మేము ఇక్కడ ఒక షాపు పెట్టబోతున్నాము, అందుకని ఇక్కడ రెంట్కు తీసుకుంటున్నా, మేము యూపీ నుంచి వచ్చామని కూడా అక్కడ చెప్పారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని మేము పెట్టబోతున్నాము, అందుకే మేము ఇక్కడ గదిని అద్దెకు తీసుకుంటున్నామని కూడా వాళ్ళు చెప్పారు. దాదాపుగా 2 నెలల నుంచి ఏదైతే సాయి సంతోషి జ్యువెలర్స్ గోల్డ్ షాప్ ఉందో అక్కడికి నియర్ బై వాళ్ళు కూడా ఇల్లును అద్దెకి తీసుకున్నట్లుగా కూడా మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ దాదాపుగా వాళ్ళు 2 నెలలుగా కూడా రెక్కి నిర్వహించి కూడా ఈరోజు ఆ జ్యువెలరీ షాప్లో టోటల్ గా ఎంత ఎత్తుకెళ్లారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టోటల్ గా పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి 3 కేజీలు అయితే
తీసుకెళ్లారు, గోల్డ్ని దోచుకెళ్లారు, అలాగే 18 లక్షల రూపాయలను కూడా ఎత్తుకెళ్లారు అనేది కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాత్రూమ్ గోడకు కన్నం పెట్టి లోపలికి వచ్చిన దొంగలు గ్యాస్ కటర్ సాయంతో లాకర్లు ధ్వంసం చేసి భారీగా గోల్డ్ని దోచేసిన పరిస్థితి. అనంతరం 3 గంటల పాటు వాటాలు వేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల కోసం సూర్యాపేట పోలీసులు యూపీకి వెళ్లడం కూడా జరిగింది. మరి వారు దొరుకుతారా లేదా అనేది అయితే చూడాల్సిన అంశం.